ఇంకా నువ్వు ఈ సీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంటే ఒక్కసారి నీ మనసు పైన వేసుకొని ఆలోచన చేసుకో. అసలు ఇది ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అయింది, ఎక్కడికి పోతా ఉంది, అసలు ఏం చేస్తున్నారు, అసలు మనమే మన గవర్నమెంట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసుకునే కాడికి పోయింది. అండ్ ఈ ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ కంటే రాజకీయ పార్టీ గుండాలు ఎక్కువ మంది ఉన్నారు. బాగా గమనిస్తే మీరు ఇటువంటి ప్రొటెస్ట్కి మనం సపోర్ట్ చేయడం అవసరమా? నేనేం చెప్పదలుచుకుంటా అనేది ఈ వీడియోలో పక్కా చెప్పేస్తాను. నేను ఎవరికి జంకేటుని భయపడేటని కూడా కాదు, ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం. అది పాయింట్ 1 ఏంటంటే, సీజేపీ పార్టీ స్టార్ట్ చేసింది అభిజిత్ దీప్కే. ఆయన అమెరికాలో ఉంటాడనమాట. సో ఏదో జస్టిస్ ఎవరో సుప్రీంకోర్టు లాయర్ ఇలాంటి జడ్జిని ఎవరో కాక్రోచెస్ ఏదో అని చెప్పినట్టు దాన్ని పట్టుకొని ఒక పార్టీ మాదిరి ఒకటి ఏర్పాటు చేసి, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏర్పాటు చేసి, దాంతో ఓవర్ నైట్లో స్టార్ అయిపోవాలని చేసినాడు ఈ అభిజిత్ దీప్కే. ఈయనకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అండ్ బయట నుంచి ఎన్జిఓస్ నుంచి కూడా అమౌంట్ వస్తుంది కొంచెం ఈ మధ్య. అది కూడా ఇప్పుడు బంద్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్. సో ఈ అభిజిత్ దీప్కి అమెరికాలో నుంచి ఎప్పుడైతే ఈ నీట్ పేపర్ లీక్ అయిందో, ఈ నీట్ పేపర్ పైన లీక్ అయిన దానిపైన పోరాటం చేద్దాము, సో చనిపోయిన వాళ్ళకు న్యాయం చేద్దామని చెప్పేసి ఒక మంచి కాస్ మీద మన ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఆ కాస్ మీదనే ఫైట్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అలాగే ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేసినారనమాట. ఈ ప్రొటెస్ట్లోకి ఎవరికి సంబంధం లేని వాళ్ళు కూడా, ఈ నీట్కి సంబంధించిన వాళ్ళు కాకుండా వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినారు అభిజిత్ దీప్కే కోసం. సో అదంతా బాగా నిండింది, అందరికీ నచ్చింది. పీస్ఫుల్ ప్రొటెక్ట్ అని చెప్పినారు. సో చేసుకున్నారు. దాంతో ఇబ్బంది ఎవ్వరికి లేదు, గవర్నమెంట్కి ఇబ్బంది లేదు, అభిజిత్ దీప్కేకి ఇబ్బంది లేదు, మాలాంటి సామాన్యులకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి రాజకీయ నాయకులు ఎంటర్ కావడం స్టార్ట్ చేసినారో, అండ్ యాంటీ నేషనలిస్టులు అంటే యాంటీ హిందూస్ ఇట్లాంటి వాళ్ళు రావడం స్టార్ట్ చేసినారో, అప్పుడు ఈ యొక్క అభిజిత్ దీప్కే కానీ, సోనం వాంగ్చుక్ కానీ, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ దీన్ని అపోజ్ అయితే చేయలేదు, ఇక పూర్తిగా సపోర్ట్ చేసినారు. అక్కడ ఈ యొక్క నీట్ పరీక్ష ఏదైతే ప్రొటెస్ట్ ఉందో అది తప్పుదారి పట్టిందని నా ఆలోచన. ఇక అభిజిత్ దీప్కేతో పాటు సోనం వాంగ్చుక్ కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం, ఆయన వచ్చేసి గవర్నమెంట్ ఎన్ని రోజులకు స్పందించకపోవడంతో హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు అనమాట. కూర్చొని దాదాపు 20 రోజుల వరకు హంగర్ స్ట్రైక్ చేసినాడు జంతర్ మంతర్లో. ఆయన చేసిన హంగర్ స్ట్రైక్లో రోజుకొక పార్టీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం, ఆయనకు రోజుకొక పార్టీ వాళ్ళు ఒక నినాదం తీసుకురావడము, ఎల్జిబిటిక్యూ వాళ్ళు రావడము, ఇట్లా రకరకాలైన మార్పు చెందుకుంటూ పోయింది ఈ నీట్ యొక్క ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్లో మనకు కావాల్సింది ఏంది? నీట్ పరీక్ష లీక్లో ఎవరైతే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినారో వాళ్ళకి న్యాయం జరగాలనేది మన కోర్ మోటివ్. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎవడో వస్తాడు, ఏదో అంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకొకడు వస్తాడు, దేవుల పేరు ఎత్తుతాడు, వెళ్ళిపోతాడు. ఇంకొకడు వస్తాడు, మోదీ అంటాడు, వెళ్ళిపోతాడు. అసలు మీకు కావాల్సిన కాజ్ అనేది మర్చిపోయినారు పూర్తిగా. దాని తర్వాత సోనం వాంగ్చుక్ గారికి ఆరోగ్యం క్షీణించడంతో గవర్నమెంట్ బలవంతంగా ఆయన్ను హాస్పిటలైజ్ చేసిందనమాట. తీసుకొని పోయినారు అక్కడి నుంచి. తీసుకుపోయిన తర్వాత సోనం వాంగ్చుక్ గారు హాస్పిటల్ నుంచే మనం పార్లమెంట్ ముట్టడి చేద్దామని చెప్పేసి ఒక పిలుపుని ఇవ్వడము, ఆ పిలుపు మేరకు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది మీ కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్క వీడియోలో ఎవిడెన్స్ పూర్తిగా ఉండడము మనం చూస్తారన్నాం. ఏం జరిగిందంటే, ఈ ఎవరైతే స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పేసి పార్లమెంట్కి పోయినారో, ఇక్కడ స్టూడెంట్స్ కంటే పక్క రాజకీయ నాయకులు గుండాలు ఎక్కువ మంది వచ్చినారు. ఈ కాంగ్రెస్ గుండాలు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గుండాలు కానీ, ఖలిస్తానీ గుండాలు కానీ, ఇంకా కొంతమంది మనలోనే అంటే స్టూడెంట్స్లోనే కొంతమంది గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ ప్రకారం అట్లాంటి వాళ్ళు కానీ, అసలు గవర్నమెంట్ అంటే నచ్చని వాళ్ళు కానీ చాలామంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అని చెప్పేసి, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి మన యొక్క గవర్నమెంట్ మీద కానీ, పబ్లిక్ ప్రాపర్టీస్ మీద కానీ, పోలీసుల మీద కానీ, ఆర్మీ మీద కానీ, ఏదైతే ఫోర్స్ ఎవరైతే పెట్టి ఉన్నారో అక్కడ ఆ ఫోర్స్ మీద కానీ అటాక్ చేసినారు స్టూడెంట్స్. స్టూడెంట్స్ అటాక్ చేసినారు. దీంతో ఎటువంటి సందేహం లేదు నాకు చెప్పడానికి. స్టూడెంట్సే అటాక్ చేసినారు బలగాల పైన, ఇది మాత్రం పక్క.
పీస్ఫుల్ 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 అని చెప్పేసి ఎవరెవరో కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కార్లు అంటిస్తున్నారు. ఆయన వయసు ఎంత ఉంది, ఆయన నీట్ స్టూడెంట్ అంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొంతమంది అయితే పేపర్ స్ప్రేలు కొడుతున్నారు, ఇంకొంతమంది రాళ్ళతో కొడుతున్నారు. ఇంకొంతమంది అయితే అసలు వాళ్ళు పెట్టిన బ్యారికేడ్స్ని దాటుకొని హద్దు దాటి ప్రవర్తిస్తే ఏ దానికైనా కూడా రిటాలియేట్ అవుతారనమాట. సో హద్దు దాటకూడదు, మీ హద్దు ఎంతవరకు అంతవరకు ఉండాలి మీరు. అందులో అదే రోజు పార్లమెంట్లో సమావేశాలు ఉండడం, అక్కడికి ఎంతోమంది ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా రావడము, వాళ్ళందరికీ సెక్యూరిటీ ఆటోమేటిక్గా ఇవ్వాలి. కాబట్టి మన ఆర్మీ వాళ్ళు చేసింది ఏది నేను తప్పుపట్టను. ఎందుకంటే ఎవరైనా కానీ, నువ్వైనా కానీ, నేను సామాన్యుడైనా కూడా ఆ యొక్క హద్దు దాటి ఆ పక్కకు పోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఉండాలి. పర్మిషన్ లేకుండా ఎవరు పోనీకి లేదు. సో ఈ ప్రొటెస్ట్ వరకు ఓన్లీ హద్దుల వరకే ప్రొటెస్ట్. అందుకనే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టుకున్నారు. ఊరికేం పెట్టుకోరు బ్యారికేడ్స్. ఆ హద్దు వరకు ఉండి మీరు ప్రొటెస్ట్ చేసుకోండి. అంతేగాని హద్దు దాటి వస్తామంటే లాఠీ చార్జీ పక్కా జరుగుతుందని చెప్పేసి ముందుగానే హెచ్చరించారు. అట్లా హెచ్చరించినా కూడా వాళ్ళు ఎవరిని ఏమనలేదు. ఎప్పుడైతే పెప్పర్ స్ప్రేలు కొట్టడము, లేకుంటే గుంపులో ఒక్కరే పోలీసు వాళ్ళని చూసుకొని వాళ్ళ మీద అటాక్ చేయడం చేసినారు. కాబట్టి ఈ ప్రొటెస్ట్ కాస్త గూండాయిజంగా మారిపోయింది అనమాట. ఈ ప్రొటెస్ట్ మీద నాకు ఎటువంటి అలిగేషన్స్ అయితే లేవు. ప్రొటెస్ట్ జరగాలి. ఎవరైతే నీట్ పేపర్ లీక్ సంబంధించి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినారు. అయినా కూడా గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది తప్పు. ఈ ఒక్కసారి ఇట్లా జరిగింది, నెక్స్ట్ జరగదంటే అంతకుముందు కూడా జరిగి లేదంటే అంతకుముందు జరిగిండా, ఇప్పుడు జరిగిండా. కానీ ప్రభుత్వాలు కొంచెం అకౌంటబిలిటీ తీసుకొని ఇట్లాంటివి జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి అది ఎక్కడి నుంచి జరిగింది అనేది పూర్తిగా దాన్ని నిర్మూలిస్తే నెక్స్ట్ వచ్చే తరాలకు కానీ, ఇంకా అంతకుముందు వచ్చే తరాలకు కానీ బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా నేను పూర్తిగా చెప్పొచ్చింది ఏంటంటే, ఇటువంటి నీట్ ప్రొటెస్ట్ అని చెప్పేసి, అదే పేపర్ లీక్ ప్రొటెస్ట్ అని చెప్పేసి గుండాలు అందరూ జాయిన్ అయిపోయినారు ఈ సీజేపీ పార్టీలో. సీజేపీ పార్టీ ఇప్పుడు ఓన్లీ స్టూడెంట్స్ కోసం పోరాడే పార్టీ అయితే కాదు. దీన్ని ఏదో ఒక పార్టీకి ఆపాదించి, లేకుంటే కాంగ్రెస్ పార్టీనో, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీనో, లేకుంటే ఈ ఖలిస్తానీ పార్టీలో ఏ ఒకటి వీళ్ళు మా వాళ్ళే, మేము ఇచ్చిన ఫండ్స్తోనే వీళ్ళు ఇట్లా ఎదిగినారని చెప్పేసి రేపు పొద్దున బయటకు వస్తే స్టూడెంట్స్ ఎవరైతే ఈ సీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినారో స్టూడెంట్స్, వాళ్ళు నాశనం అయిపోతారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళని నమ్ముకొని ప్రొటెస్ట్లకు పోయి భద్రతా బలగాలతో దెబ్బలు తినుకుంటా లాఠీ చార్జ్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి, తలలు పగులుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి. ఏం జరుగుతాయో కూడా తెలియదు. ఇట్లాంటి యొక్క డేంజరస్ యాక్ట్ అయితే స్టూడెంట్స్ చేయరని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా నా కోరిక ఏంటంటే, స్టూడెంట్స్ దయచేసి ఈ ప్రొటెస్ట్కు కొంచెం దూరంగా ఉండండి. మీ యొక్క భవిష్యత్తు దేశానికి చాలా అవసరము. మీరు ఇంకా మంచిగా చదువుకొని దేశానికి మంచి పేరు తీసుకురావాలి. కానీ ఇటువంటి చెత్త ప్రొటెస్ట్లలో పాల్గొని మీ యొక్క రెప్యుటేషన్ తగ్గించుకోకండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ పోను ఒక పార్టీ ప్రొటెస్ట్ మాదిరి మారిపోతూ ఉంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కలిసి ఉన్నారు గుండాలు, దీంతో కాంగ్రెస్ గుండాలు కలిసి ఉన్నారు, దీంతో రకరకాలమైన స్టూడెంట్స్ కాకుండా 90% మంది గుండాలే ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా మనసుకు అనిపిస్తుంది. సో దయచేసి స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఈ ప్రొటెస్ట్కు సపోర్ట్ చేయకండి, అక్కడికి వెళ్ళాకండి. దయచేసి మీరు మీ యొక్క పనులు, మీ యొక్క చదువుకు సంబంధించినవి చూసుకోండి. మీ భవిష్యత్తు చాలా అవసరం దేశానికి, రాబోయే తరం కానీ ఎవరైనా కానీ. దయచేసి ఇటువంటి సీజేపీ పార్టీ అయిన చెత్త 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 నేనైతే చెత్త అని అంటున్నా. ఇట్లాంటి వాళ్ళకు అసలు సపోర్ట్ చేయకండి, పూర్తిగా సపోర్ట్ చేయకండి. మీరు సేఫ్గా ఉండండి చాలంతే, ఇంకేం అవసరం లేదు. ఇది నీట్ యొక్క ప్రొటెస్ట్గా కాకుండా ఇప్పుడు గుండాల ప్రొటెస్ట్గా అయిపోయింది. సో దయచేసి దాని జోలికి మీరు పోకండి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఫ్రెండ్స్ నేను. జై హింద్, జై భారత్.